పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి హైడ్రామా చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత మమతా బెనర్జీ మేనల్లుడు అయిన అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన తర్వాత ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోని భారీ వివాదం రేగింది. బెల్ వ్యూ హాస్పిటల్ సీఈఓపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వైరల్ వీడియోలు, ఆడియోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అసలు ఏమైంది? మమతా ఎందుకు అంత ఫైర్ అయ్యారు? ఇప్పుడు చూద్దాం. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీ ఇటీవల దక్షిణ 24 పరిగణాల జిల్లాలో పర్యటిస్తుండగా నిరసనకారులు ఆయనపై గుడ్లు, రాళ్లు, చెప్పులు విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో అభిషేక్ గాయపడటంతో కోల్కతాలోని బెల్ వ్యూ హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడే అసలు రాజకీయ వివాదం మొదలైంది. వైరల్ అయిన వీడియోలో మమతా బెనర్జీ ఆసుపత్రి సీఈఓ ప్రదీప్ టాండన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కనిపించారు. మీరు అహంకారంగా వ్యవహరిస్తున్నారు, మీరు తప్పు చేశారు అంటూ ఆమె మాట్లాడినట్లు వీడియోలో వినిపిస్తోంది. ఈ వీడియోను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. బీజేపీ ఆరోపణల ప్రకారం అభిషేక్ కు పెద్దగా గాయాలు లేకపోయినా రాజకీయ కారణాలతో ఆసుపత్రిలో చేర్పించారని, ఒత్తిడి తెచ్చారని పేర్కొంది. ఆసుపత్రి వైద్య బులెటిన్ లో కూడా తీవ్రమైన గాయాలు లేవని, కేవలం ఛాతీ వద్ద స్వల్ప గాయాలే ఉన్నాయని చెప్పినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇదే సమయంలో మమతా బెనర్జీ మాత్రం మరో వాదన వినిపించారు. అభిషేక్ కు చికిత్స ఇవ్వవద్దని, ఆసుపత్రులపై ఒత్తిడి వస్తోందని, హాస్పిటల్ యాజమాన్యానికి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని ఆరోపించారు. వైద్యులు చికిత్స చేయాలనుకున్నా కొందరు అడ్డుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం ఇప్పుడు వైద్య రంగం, రాజకీయాల మధ్య సంబంధాలపై కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ ఇది రాజకీయ కక్ష సాధింపుగా ఆరోపిస్తుండగా, మరోవైపు బీజేపీ మాత్రం మమతా ఆసుపత్రి యాజమాన్యాన్ని బెదిరించారని మండిపడుతోంది. ఇక అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మమతాకు ఫోన్ చేసి పరామర్శించినట్లు సమాచారం. అవసరమైతే హైదరాబాద్ కు తీసుకువెళ్లి చికిత్స చేయించేందుకు కూడా సహాయం చేస్తానని రాహుల్ చెప్పినట్లు మమత వెల్లడించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అభిషేక్ పై దాడి, ఆసుపత్రి వివాదం, మమత ఆగ్రహం, బీజేపీ కౌంటర్ ఆరోపణలు ఇవన్నీ కలిసి బెంగాల్ రాజకీయాల్లో మరో పెద్ద తుఫాన్ కు సంకేతాలు ఇస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.